అందరికీ నమస్కారం అండి. మీ అందరిని ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టామంటే, మామూలుగా ఇదివరకు అయితే మన దగ్గరికి చాలా దూరాల నుంచి వచ్చిన వాళ్ళందరూ బయటికి భోజనానికి వెళ్ళాల్సి వచ్చేది. అలా వెళ్ళకోకుండా ఆ భోజనం అనేది మనమే తీసుకొచ్చి పెడదామని మన పావని మేడం గారు మనకి ఒక ఆలోచన చేయటం, అది లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ అనేది ఒకటి పిలుపునివ్వడం ద్వారా అట్నుంచి కూడా మనకి గవర్నర్ గారు చెప్పడం, ఇలా జరగడం వల్ల మనం ఈ ప్రోగ్రామ్ని ఆగస్టు 2వ తారీఖు నుంచి నిరంతర అన్నప్రసాద వితరణ కార్యక్రమంగా ఇది జరిపిస్తున్నాం. మేము లయన్స్ క్లబ్లో నేను రీజనల్ చైర్మన్గా 18 క్లబ్బులకి మరి సర్వీసెస్ అందిస్తున్నాం. మేడం గారు 7 క్లబ్బులకి జోన్ చైర్మన్గా సర్వీస్ అందిస్తున్నారు. మరి మనం బయటికి వెళ్ళి ఎంతోమందికి సేవ చేసుకుంటున్నాం. ఇలాగే అన్నదాన కార్యక్రమాలు కానీ, మరి మిషన్లు లేని వాళ్ళకి, ఆడపిల్లలకి వాళ్ళు స్వయం ఉపాధి పథకం కింద కుట్టు మిషన్లు అందించడం కానీ, అలాగే స్కూల్ పిల్లలకి కాలేజీలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు లేట్ అవ్వకుండా వాళ్ళకి మరి ఇబ్బంది లేకోకుండా సైకిళ్ళు అందించడం కానీ, ఇలాంటి కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నాం. స్కూల్ పిల్లలకి స్కాలర్షిప్లు అందించడం ఇట్లా చేస్తున్నాము. కానీ మరి ఇక్కడ మన కోసం ఎంతో దూరం నుంచి వస్తున్న వాళ్ళకి కూడా మనం భోజనం అందిస్తే బాగుంటుంది. వాళ్ళు బయటికి వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు. మరి ఊరిలో హోటళ్ళు ఎక్కడో ఎత్తుక్కుంటూ వెళ్తూ దారి తప్పిపోతున్నారు. ఒక్కోసారి వర్షం వచ్చినప్పుడు వాళ్ళు బాగా తడిసిపోతున్నారని మన పావని మేడం గారు చూసి మనమే ఇక్కడ భోజనం పెడితే బాగుంటుందని చెప్పేసి ఒక ఆలోచన చేసి ఇక్కడ భోజన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇది ఒక నిరంతర కార్యక్రమంగా జరపదలుచుకున్నాం. దీనికి మా అమ్మాయి డాక్టర్ అయింది కాబట్టి మా అబ్బాయిని కూడా ఇక్కడికి పిలిపించి వాళ్ళ ద్వారా కూడా ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి వాళ్ళ దగ్గర కూడా ఒక మాట తీసుకున్నాం. మా తదనంతరం కూడా ఈ కార్యక్రమం నడిపించండి, మీరు డాక్టర్లు అయినా కూడా ఈ కార్యక్రమం చేయండి అని. ఇది ఎందుకు ఇక్కడ ఫోటోలు వీడియోలు తీస్తున్నారు అని కొంతమందికి డౌట్ రావచ్చు. ఏదో ప్రచారం కోసం చేస్తున్నారేమో అనిపించవచ్చు. ఇది ప్రచారం కోసం కాదండి. ఇలాంటి ఆలోచన ఈ ప్రపంచంలో ఇప్పుడు వరకు ఏ డాక్టర్ గారికి నాకు కూడా 30 సంవత్సరాల పాటు వైద్యం చేస్తున్న నాకు ఎప్పుడు కూడా మరి ఇట్లా పేషెంట్లకి భోజనం పెట్టచ్చు అనే ఆలోచన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. అంటే ఓపీ పేషెంట్లు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఒకరోజు ఎక్కువ మంది రావచ్చు, ఒకరోజు తక్కువ మంది రావచ్చు. దాన్ని మనం మరి లెక్క కట్టి క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం కష్టం. అందుకే ఎక్కడా కూడా ఈ పథకం లేదు. కానీ మన మేడం గారు ఫస్ట్ టైం తన బుర్రలో ఒక ఆలోచన వచ్చింది, ఒక అమ్మ మనసుతో ఆలోచించింది. అలాగే మనం ఇదే విషయాన్ని మరి చెడు అయితే ఎవరు చెప్పక్కర్లా, అందరూ చేసుకుంటూ పోతారు. మంచి అయితే 1కి 4 చెప్పాలి, చెప్తే కానీ మన బుర్రకు ఎక్కదు. అందుకోసమే ఇలాంటి మంచి కార్యక్రమం మిగతా డాక్టర్లు కూడా ఇంకా మంచి మనసు ఉన్న వాళ్ళ డాక్టర్లకు కూడా అది ఆలోచన వస్తుంది అనే ఉద్దేశంతో మేము దీని గురించి ఆ ఫోటోలు వీడియోలు తీస్తున్నాం. అంతకన్నా మించి వేరే ఉద్దేశం కాదు. తర్వాత మనం ఎక్కువగా ఈ ప్రసాదం అనేది మన గుడుల్లోనో, చర్చిల్లోనో, మసీదుల్లో వింటాం. కానీ ఇక్కడ మనం ఎందుకు ఇస్తున్నామంటే, మీరు కూడా బిడ్డ కోసం వచ్చారు, ఎంతో దూరాల నుంచి వచ్చారు. ఒక బిడ్డ కావాలని యూట్యూబ్లో వీడియో చూసో, స్నేహితులు బంధువులు తెలియజేస్తూనో ఇక్కడి వరకు రాగలిగారు. మరి వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని ఒక మాతృదేవత, పితృదేవత చేయడానికి, దేవుళ్ళుగా మిమ్మల్ని మార్చడానికి మరి మా దగ్గరికి ఒక అతిథుల కింద పంపించారు. కాబట్టి మీ అతిథులకి భోజనం పెట్టుకునే అవకాశం దేవుడు మాకు ఇచ్చినట్లుగా భావించి మేము ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అది కూడా మంచి మనసు ఉన్న వ్యక్తులతో ఇస్తే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు మనం ముఖ్యంగా రమణ గారిని పిలవడం జరిగింది. రమణ గారు వారు ఎన్నో యాగాలు, యజ్ఞాలు చేసిన మరి మంచి పూజలు చేసి మరి అదే కాకుండా ఈ సంవత్సరం కన్యాదానం కూడా చేశారు. 2 ఆడపిల్లలు, మంచి పిల్లలు, వాళ్ళందరూ విదేశాల్లో చదువుకుంటున్నారు. వాళ్ళ పెద్ద పాప అయితే చక్కని డ్యాన్సర్ కూడా, కూచిపూడి అరంగేట్రం కూడా చేసిన మంచి డ్యాన్సర్. ఆ అమ్మాయి కన్యాదానం కూడా చేశారు. సో దేవుడు దయ ఉండి, మంచి మనసు ఉండి, అలాంటి వ్యక్తుల ద్వారా మీకు ఆ ప్రసాదంగానే అందినట్లయితే మీరు అనుకున్న కోరికలు మరింత త్వరగా నెరవేరుతాయి. మీరు కూడా మాతృదేవతలు, పితృదేవతలు అవుతారు. ఒక 12 బిడ్డని పొందగలుగుతారనే ఉద్దేశంతో వారిని మేము ఆహ్వానించడం జరిగింది. వారు ఎంత బిజీగా ఉన్నా వచ్చి మరి మన ఆహ్వానాన్ని మన్నించి ఈ అన్న ప్రసాద వితరణని వారి అమృత హస్తాల మీదుగా మీకు అందించడానికి అంగీకరించినందుకు వారికి ముందుగా మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేద్దాం. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో ఎలా ఉందంటే పరిస్థితి,
ఎదుటి వ్యక్తిని ఎంతకైనా అంటే కొంతమంది ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా వారు అర్థం చేసుకోకుండా కొంతమంది ఏదో వాటి మాటలతోనో చేతలతోనో ఇబ్బంది పెడతారు. యాక్చువల్గా ముక్కోటి ఏకాదశి రోజు మా మదర్ చనిపోయారు. 3 నిమిషాలు కూడా పట్టలేదు ఆవిడ. నాకు ఫోన్ చేశారు, వెంటనే పూజ చేసుకున్నారు. ముక్కోటి ఏకాదశి రోజు పూజ చేసుకున్నారు. తర్వాత నాకు కొద్దిగా బాగున్నట్టు లేదు, ఒక్కసారి వచ్చి చూడెళ్ళు అన్నారు. నేను హాస్పిటల్ నుంచి మరి వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళే లోపల 3 నిమిషాలే ఇంటికి వెళ్ళింది. ఎక్కడే పక్కనే మరి ఇల్లు. అది వెళ్ళే లోపలే ఆవిడ వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఏదో పుష్పక విమానంలో దేవుడు వస్తే ఆ దేవుడి దగ్గరికి వెళ్తూ నాకు టాటా చెప్పడానికి పిలిచినట్టుగా పిలిచింది. మరి అలాంటి సందర్భంలో ఒక 1 ఇయర్ పాటు వెలివేసినట్టుగా చూస్తారు. తల్లి చనిపోయాడు, బాధతో ఉన్నాడు. అది ముక్కోటి ఏకాదశి రోజు చనిపోవడం అనేది ఎంత అదృష్టం. ఒక మంచం మీద 71 సంవత్సరాలు ఉన్నా కూడా ఏ రోజు కూడా మంచం మీద ఒక్కరోజు కూడా మరి పడుకోకుండా, ఎవరితోనూ చేయించుకోకుండా మరి దేవుడు పూజ చేస్తూ కూడా పూజలతోనే వెళ్ళిపోయింది ఆవిడ. రోజుకి 6 గంటలు పూజలు చేసేది. అల్లాగే ప్రార్థనలు చేస్తుంది. ఏసైకి వెళ్ళి గుండు కొట్టించుకొచ్చింది. వెంకటేశ్వర స్వామిని, సాయిబాబాని కూడా పూజిస్తుంది. అందరి దేవతల్ని మా పూజగా చూస్తే మీరు ప్రపంచంలో దేవుళ్ళందరూ అక్కడే కనబడతారు. అలాంటి మరి ఆ వ్యక్తి. కానీ మరి మేము తల్లిని కోల్పోయిన బాధలో ఉన్నాము. యాక్చువల్గా జనరల్గా ఎవరైనా అయితే పూజా కార్యక్రమాలకు కానీ వాళ్ళ ఇంట్లో శుభ కార్యక్రమాలకు కానీ వాళ్ళని పిలవరు, అసలు వాళ్ళ మొహం కూడా చూడరు. కానీ మరి ఈ పుణ్య దంపతులు సునీత గారు కానీ రమణ గారు కానీ వారు వచ్చి డాక్టర్ గారు మీ మనసు మంచిది, అది అమ్మ అలా ఇలా అవటం కూడా ఒక మంచి రోజు అవటం కూడా దేవుడికి ఎంతో మరి మంచి రోజు వెళ్ళడం కూడా అది ఒక అదృష్టం. మా ఇంట్లో మా పాప మరి ఇట్లా మ్యారేజ్ చేసుకుంటున్నాం, పెళ్లి కూతురుని చేస్తున్నాం, మీరు వచ్చి అక్షంతలు వేయాల్సిందే. అక్షంతలు వేయకూడదు అంటారండి, మేము రావడం మంచిది కాదండి, ఎవరన్నా ఏమన్నా అంటారంటే లేదు. మంచి మనసుతో చేసేది ఏదైనా మంచి జరుగుద్ది. మంచి మనసుతో ఉన్నవాళ్ళు దేవుడు ఇచ్చినట్టే మనకు లెక్క అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరూ కూడా వచ్చి దగ్గరుండి తీసుకెళ్ళి అక్షంతలు వేయించారంటే ఈ రోజుల్లో అలాంటి మంచి మనుషులు కూడా ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. చిన్న విషయానికి కూడా అవమానించే ఈ రోజుల్లో, అవతల వ్యక్తిని పక్కన పెట్టేసే ఈ రోజుల్లో వారు హృదయాన్ని చూశారు తప్ప ఆచారాలు చూడలేదు. చాలా ఆచారాలు పూర్వకాలం ఉండేవి. పూర్వకాలం ఇంకా మనం కొన్ని మోస్తున్నాం, చాలా వరకు మనం తగ్గించుకున్నాం. అన్ని మనిషిని హర్ట్ చేస్తారు. నాకు ఎంతగానో ఇష్టపడే నేను అక్క అని పిలుచుకునే ఒక ఆవిడ ఇంటికి వెళ్ళాను. ఆవిడ ఇంటికి వెళ్తుంటే మా ఇంటి నుంచి ఫోన్ వెళ్ళింది వాళ్ళకి, మా ఇంట్లో చుట్టాలు ఎవరో చనిపోయారంటే మా అమ్మోళ్ళు మా అబ్బాయికి చెప్పండి అని చెప్పంటే, అప్పుడు నేను రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు చక్కగా చైర్లో కూర్చోబెడితే దాని కింద ఒక క్వశ్చన్ ఉండేది. చైర్లో చక్క చైరు, దాంట్లో ఒక క్వశ్చన్ ఉండేది. నేను వస్తున్నాను అనగానే ఆ రోజు క్వశ్చను ఆ చైర్కి ఉన్న క్లాత్ కూడా తీసి అవతల పారేశాను. ఆ రోజు నుంచి ఆ మనిషి పట్ల నాకు భావన మారిపోయింది. చూసారా? అంటే ఒక మనిషిని మనం అనుకుంటాం నోటి మాటలతో ఇన్సల్ట్ చేయడం అనుకుంటాం. నోటి మాటలు కాదండి, మన చేతలే తెలియజేస్తాయి అవతలకి మన బుద్ధులు ఎలాంటివి, మన మనస్తత్వం ఏంటి, కష్టం వచ్చినప్పుడు వీళ్ళు నిలబడగలుగుతారా లేదా అనేది వాళ్ళ చేతలు తెలియజేస్తాయండి. ఆ రోజు వాళ్ళు మనసును చూశారు తప్ప ఈ సిద్ధాంతాలని రాద్ధాంతాలని అన్నీ మనం పెట్టుకున్నవే, అవన్నీ నిజం కాదు. అలాంటి మంచి మనసులకు ఎప్పుడు మంచి జరుగుద్ది. అలాంటి మంచి మనసులు ఈ సమాజంలో ఉంటే వాళ్ళ ద్వారా మనకు ఆ ప్రసాదం అందితే మీకు మేలు జరిగిద్ది. మీ బిడ్డ త్వరగా మీరు అనుకున్న కోరిక నెరవేరద్దనే ఉద్దేశంతో అలా రమణ గారిని మేము ఈరోజు పిలవడం జరిగింది. పైగా వారు మరి ప్రసాదం కూడా తీసుకొచ్చారు, అమ్మవారి ప్రసాదం కూడా తీసుకొచ్చారు. అది కూడా నేను చెప్పాను, ఎంతో రాకపోయినా కొంతైనా పిసరైనా మీకు నమ్మకం ఉంటే, దేవుడి పట్ల నమ్మకం ఉంటే అది కూడా మీరు స్వీకరించండి. ఆయన చాలా పెద్ద ప్రసాదం తీసుకొస్తే మనకు కాదు వీరందరికీ అందాలి. ఆయన మంచి మనసుతో తీసుకొచ్చారు. ఇందుట్లో ఏ ఒక్కరికైనా ఉపయోగపడితే అది మనకు ఎంతో మరి ఆనందాన్ని కలిగిస్తుంది అనే ఉద్దేశంతో నేను ఇక్కడికే తెప్పించాను. మీకు నమ్మకం ఉన్న వాళ్ళంతా తీసుకోండి. అమ్మ నేను చెప్పేది ఒకటే, మీరు మట్టిని పూజిస్తే ఆ మట్టిలో నుంచే మనం వచ్చాం, మట్టిలోకే మనం కలిసిపోతాం. ఆ మట్టితో వినాయకుడిని తయారు చేస్తే వినాయకుడు అవుతాడు, ఏసైని తయారు చేస్తే ఏసై అవుతాడు, అల్లాని తయారు చేస్తే అల్లా అవుతాడు. మట్టి సేమ్. మీరు అనవసరంగా కొన్ని విషయాల్లో కొంతమంది ఎలాంటి మరి బాధను కలిగిస్తారంటే, ఈ ప్రసాదం మేము ముట్టుకోము, ఇది మేము పట్టుకోకూడదు, ఇది ముట్టుకుంటే మాకు పాపం తగిలిద్ది, మేము
ఎదుటి వ్యక్తిని అంత నిర్దాక్షిణ్యంగా ఇదిగో తీసుకో తింటాకి పెట్టేవాడే లేడు ఈ రోజుల్లో. అలాంటి వ్యక్తులను కూడా ఇన్సల్ట్ చేసే ఈ రోజుల్లో మరి ఇలాంటి విషయాల్లో మీరు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అనేది మనకి బ్రతకడానికి మనకు ఒక మార్గం చూపించాడు, మంచి చెడులు చెప్పాడు తప్ప మరి అదే దేవుడి గురించే మనము చచ్చిపోయే పరిస్థితులు, తిట్టుకుని కొట్టుకునే పరిస్థితులు రాకూడదు. అలాగా ఆయన మంచి మనసుతో తీసుకొచ్చారు. ఆ ప్రసాదం ఎందుకు వచ్చిందో తెలీదు, మీ టైంకి వచ్చింది అది. నేను ఆయన తెమ్మని చెప్పలేదు, మరి ఏమీ చెప్పలేదు. మీరు ఇక్కడ ఎంతోమంది బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ ఆ బిడ్డ కలగాలి అని ఆయన మంచి మనసుతో తెచ్చారు. కాబట్టి అది కూడా వీలైనంత వరకే ఒక్క చిన్న రేణు వచ్చినా సరే స్వీకరించమని చెప్పే నేను కోరుకుంటున్నాను. అలాంటి మంచి మనసుని మరి మీతో బ్లెస్ చేయమని చెప్పి కూడా వారిని మాట్లాడవలసిందిగా వారిని కోరుకుంటున్నాను. జనరల్గా మనిషి పెళ్ళైన తర్వాత జనరల్గా ఎవరైనా సరే నెక్స్ట్ అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే పిల్లలు. ఆ పిల్లలు ఉన్నాడు, ఆ పిల్లలు తెలియదు. కానీ లేట్ అయినా ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళకి ఆ పిల్లలు తెలుసు. ఇవాళ సొసైటీలో ఇంతమంది పేషెంట్స్కి డాక్టర్ గారు ఈ సర్వీస్ ఇస్తున్నారంటే దానికి ఇట్సెల్ఫ్ ఇస్ వెరీ గ్రేట్ సర్వీస్. నిజంగా సంతాన సాఫల్యం అన్నది ప్రతి మనిషి యొక్క జీవితంలో కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క వంశ అభివృద్ధి కోసం జనంలో ఎవరైనా సరే కోరుకునేది సంతానం. ఆ సంతానం లేని వాళ్ళందరికీ కూడాను ఆయన ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కానీ వాళ్ళు ఇచ్చేటువంటి సర్వీస్ కానీ వాళ్ళిద్దరూ డాక్టర్ గారు ఆవిడ ఎంతో అమూల్యమైనటువంటి సేవ. ద పిక్చర్ ఈజ్ వెరీ గ్రేట్ సర్వీస్. మా ఫాదర్ కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో చేసి రిటైర్ అయి చనిపోయారు 2008లో. ఆ రోజుల్లో లెపర్సీ పేషెంట్స్ ఎవరైనా సరే ట్రీట్ చేయమంటే చాలా డిఫికల్ట్గా ఉండేది. అసలు లెపర్సీ పేషెంట్స్ దగ్గర కూడా యాక్సెప్ట్ చేసేవాడు కాదు. ఆ రోజుల్లో మా ఫాదర్ పుట్టపర్తి సాయిబాబా భక్తుడు. ఆయన మొదటి నుంచి కూడా పుట్టపర్తి సాయిబాబా కూడా చెప్పింది ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అని చెప్పిన కాన్సెప్ట్ పుట్టపర్తి సాయిబాబా. అదే కాన్సెప్ట్ మా ఫాదర్ కేవలం జనాలు సర్వీస్ చేయాలి, ప్రజలకు సర్వీస్ చేయాలి, ఎవరు అనుకునేటువంటి లెపర్సీ పేషెంట్స్ సర్వీస్ చేయాలని మా ఫాదర్ ఆ రోజుల్లో ట్రైనింగ్ తీసుకుని సర్వీస్ చేశారు. ఆయన లైఫ్లో కనీసం ఒక 500-600 మంది లెపర్సీ పేషెంట్స్ ఆ రోజుల్లో ట్రీట్మెంట్ చేసి తగ్గించారు. సో ఇవాళ అలాగే రెండో సర్వీస్ ఏంటంటే జనరల్ ఏంటంటే మనం దేనికైనా ఎవరైనా సరే ఆకలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా సరే ఏ జీవితం ఇవాళ వచ్చిన పేషెంట్స్ ఇబ్బంది పడకుండా, దూరం వెళ్ళి ఇబ్బంది పడకుండా ఇక్కడే ఆ సర్వీస్ ఇవ్వాలి. ఇక్కడే అదంతా కూడా మనం హాస్పిటల్లో పేషెంట్స్కి నెక్స్ట్ టైం మనం లంచ్ ప్రొవైడ్ చేయాలన్నటువంటి వాళ్ళ కాన్సెప్ట్ చాలా గొప్పది. ఇంతవరకు నేను ఎక్కడ ఏ హాస్పిటల్ కూడా చూడలేదు, ఏ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళలేదు. చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ చూసాం చాలా వరకు కూడా, కానీ ఎక్కడ కూడా ఈ సర్వీస్ ఎక్కడ లేదు. ఇవాళ ఆ సర్వీసు వాళ్ళకి ఎందుకు వచ్చింది తెలియదు, కానీ ఆ కాన్సెప్ట్ ఐడియా డిజిటల్ ఇస్ వెరీ గ్రేట్ ఐడియా మనుషులు. నేను చాలా యాగం చేశాను. నాకు చేత 22 రోజుల పాటు యాగం చేసినటువంటి మా యాగ చేసినటువంటి పండితులు ఉన్నారు, దీక్షితులు గారు. వాళ్ళ అబ్బాయి వాళ్ళు కూడా ఇక్కడే ఇక్కడే డాక్టర్ గారి దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళకు కూడా సేమ్ సమస్య. ఏదైనా సరే మనిషికి జీవితంలో ఇంపార్టెంట్ ఏంటంటే సాటి మనిషిని గౌరవంతో చూడటం, ప్రేమతో చూడటం. అటువంటి కాన్సెప్ట్లో డాక్టర్ గారు హాస్పిటల్ వచ్చినటువంటి పేషెంట్ అందరికీ కూడా మనం ఈ భోజనాలు ఇవ్వాలని చెప్పి మధ్యాహ్నం కూడా బిజినెస్ కార్యక్రమం పెట్టడం, దాన్ని కంటిన్యూ చేయాలనుకోవడం, తర్వాత పిల్లలు కూడా దీన్ని కంటిన్యూ చేయాలనుకోవడం అన్నది చాలా, అంటే ఈ సర్వీస్ తీసుకునే వాళ్ళకి కానీ సర్వీస్ చేయడానికి కూడా చాలా అదృష్టం ఉండాలి. అన్నదానం ఇచ్చినటువంటి దానం కూడా ఏమీ లేదు. అలాగే సంతానం కూడా అంతే అటువంటిది, అది కూడా ఏర్పించింది. సో డెఫినెట్గా డాక్టర్ గారికి ఈ సర్వీస్ చేస్తానికి నేను వాళ్ళిద్దరిని అభినందిస్తూ మీ అందరికీ కూడా మంచి జరగాలి. మీ అందరూ ఏ ఉద్దేశం అయితే ఇక్కడికి వచ్చారో మీకు మీ ఉద్దేశాలు నెరవేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సార్. అలాగే ఈరోజు స్పందన సేవా సమితి అని ఒక స్వచ్ఛంద సంస్థని ఏర్పాటు చేసి దాని ద్వారా పిల్లలకి, వృద్ధులకి, వీళ్ళందరికీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్న మరి కృష్ణప్రసాద్ గారు, అలాగే అంజలి, మా క్లబ్స్ ఉంటాయి మొత్తం 18 క్లబ్లు నా రీజియన్లో, మేడం రీజియన్లో 7 క్లబ్బుల్లో వన్ ఆఫ్ ద క్లబ్ లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ అంజలిలో ప్రెసిడెంట్గా ఉంటున్న వసంత్ కుమార్ గారు కూడా, వారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. రిటైర్ అయిపోయినా కూడా టైర్ అవ్వకోకుండా మరి సేవా కార్యక్రమాలకు ఇప్పుడు ఎంత ఏజ్ 72 చెప్పొచ్చు, పర్లేదులే, మగవాళ్ళ దగ్గర 72 ఇయర్స్లో కూడా ఆయన అసలు విశ్రాంతి ఎరగని పోరాట యోధుడు. ఎలాంటి విషయాల కంటే ఆయన మీద ఆధారపడి ఎంతమంది అంటే అక్కడ వృద్ధాశ్రమంలో ఉండేవాళ్ళు
40 మంది ప్రతిరోజు ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏర్పాటు చేస్తారు వృద్ధాశ్రమంలో. ప్రతిరోజు 72 ఇయర్స్లో కూడా ఆయన తిరుగుతూనే ఉంటారు. ఇలాంటి వ్యక్తులండి మనం నేర్చుకోవాల్సింది. ఇలాంటి సేవా దృక్పథం ఉన్న మంచి వ్యక్తులు చేతుల ద్వారా మీకు ఈరోజు ఇంత అద్భుతమైన ప్రసాదం అందబోతుంది. అది మీ అదృష్టం. కాబట్టి ఈ ప్రసాదాన్ని స్వీకరించి అతి తొందరలోనే మీరు బిడ్డను పొంది మాతృదేవత పితృదేవతలు కావాలని మనసారా మేమంతా మరి కోరుకుంటున్నాం. మీరు కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరించి ఇప్పటికే కాలాతీతమైంది. మరి మొదలు పెడదాం. థ్యాంక్ యూ.